హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ. సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన ప్రదేశం. ఈ వరల్లో అతి పురాతన ప్రదేశాల్లో మొదటి స్థానంలో ఉంది కాశీ. ఇక్కడ మరణించిన వారికి ముక్తి దొరుకుతుందని అందరూ నమ్ముతారు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా రావాలి అనుకుంటాడు. బట్ అది మనం అనుకుంటే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడు అనుగ్రహం ఉండాలి. ఈ వీడియోలో మీకు కాశీ మహానగరం అండ్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ని అయితే నేను మీకు చూపిస్తాను. మీరందరూ వీడియోస్ని ఫుల్గా చూసి లైక్, కామెంట్, షేర్ చేస్తారనుకుంటున్నా. జై భవానీ పార్వతీ పతియే హర హర మహాదేవ్. గుడ్ మార్నింగ్ కాశీ. కాశీ సిచ్యువేషన్ ఇప్పుడైతే మీకు ప్రజెంట్ చెప్తున్నా. కాశీలో మేము వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఎందుకంటే కుంభమేళా నుంచి ఇక్కడికి చాలామంది కుంభమేళకు వచ్చి కాశీకి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏమొచ్చి చాలా క్రౌడ్గా ఉన్నది, రూమ్స్ లేవు, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. నాకైతే ఇక్కడ తెలుగు వాళ్ళ ఆశ్రమాలు ఎన్నో చాలా ఉన్నాయి, తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను రూమ్స్ దొరకలేదు, చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ క్రౌడ్ వల్లేని. నాకు ఇక్కడ ఏమొచ్చి వీళ్ళు ఒక జస్ట్ 2 hours కోసం అయితే స్నానం ఫ్రెష్ అవ్వడానికి అండ్ నా లగేజ్ పెట్టుకోవడానికి అయితే కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ టెంపుల్స్ విజిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. కాలభైరవ టెంపుల్ విజిట్ చేయడానికట 1 day పడుతుందంట. అది సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నది. అండ్ ఇక్కడ ఏమొచ్చి మొత్తం ట్రాఫిక్ వెహికల్స్ ఏమైనా వచ్చినాయి అంటే మధ్యలోనే స్ట్రక్ అయిపోతారు. మీరు ఎవరైనా రావాలి అని అంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత మీరు రావాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ సిచ్యువేషన్, ఇక్కడ జర్నీస్ ఇవన్నీ మీకు చూపిస్తాను. కాశీలో ఉన్నవి టెంపుల్స్, టూరిజం మొత్తము ఇక్కడ మన తెలుగు వాళ్ళందరికీ ఎంతగానో ఉన్నదో అవన్నీ కూడా మీకు చూపిస్తాను మీకు. భయ్య ఇప్పుడు మన తెలుగులో హోటల్లో ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ అయితే వీళ్ళు ఇప్పుడు చెప్తారు. भैया अभी ये काशी का सिचुएशन क्या है? ये अभी तो पॉपुलेशन बहुत ज्यादा है, गंगा आरती बंद है और बोर्ड ओपन है और घूमने के लिए तो टूरिस्ट थोड़ा प्रॉब्लम है सर इधर। बहुत क्या कई के लिए? क्योंकि ये जो महाकुंभ चल रहा है, वो जो प्रयागराज का भीड़ इधर भी चला है, इसीलिए इधर बहुत ज्यादा भीड़ है। घाट पे भीड़ है, गलियों में भीड़ है और होटल में भीड़ है। इधर रूम्स नहीं मिल रहे हैं, रूम्स का बहुत प्रॉब्लम है। और ये अभी ये टेम्पल्स पूरा घूमने के लिए कैसा है? बहुत, जैसे कि आपको बंडी नहीं मिल पाएगा, वो भी वॉकिंग करना पड़ेगा। ओके, वॉकिंग करने के बाद ही आपको टेम्पल्स मिलेगा, क्योंकि व्हीकल्स जाने के लिए दिक्कत है। हाँ बहुत दिक्कत है। पूरा ट्रैफिक लग जा रहा है, उसी में क्लोज कर दे रहा है पुलिस। क्लोज करके बोल रहा है कि आप वॉकिंग करके जाओ। पूरा वॉकिंग में जाना पड़ेगा। हाँ, व्हीकल्स किधर भी नहीं जाएगा, पूरा ट्रैफिक रोड्स बंद है। और इधर रूम का बारे में कैसा है, कितना कॉस्ट में है? कॉस्ट तो हमारा 2000 से लेते प्राइस हमारा नॉर्मल रूम है। अगर उस समय आएंगे, अगर दोबारा आना चाहते हैं तो उसमें 2000 में एसी रूम मिल जाएगा आपको। यहाँ का मेरा कॉस्ट है 4 बेड आपको 2500, ट्रिपल बेड लेना है तो 1500 में आपको एसी मिल जाएगा। और ये बैचलर्स कुछ रहता है तो बैचलर्स के लिए हमारा कोई नहीं है, पूरा ऐसे ही है। ओके, अभी यहाँ पे ये भैया है, ये भैया अभी काशी का बारे में थोड़ा बोलता है, सुन लेंगे। सभी को धन्यवाद, प्रणाम। काशी बहुत सुंदर है और काशी में अनेक देवी देवताओं हैं जिनको दिल से और सच्चे मन से और मन पवित्र करके जो भी उनका दर्शन करते हैं और उनके लिए हमेशा जो है भगवान बाबा विश्वनाथ खड़े रहते हैं, हमेशा साथ देते हैं। और श्रद्धालु अगर सच्चे मन से दर्शन करते हैं तो उनके लिए बहुत ही पुण्य का फल है ये काशी। काशी जैसा धरती कहीं नहीं, पूरी दुनिया में नहीं। बस इतने तक मुझे बोलना है, बाकी గైస్ కాశీ సిచ్యువేషన్ చూశారు కదా, చాలా క్రౌడ్ అయితే ఉన్నది. ఈడ
మీరే చూడండి. చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ఒక హోటల్లో కూడా మేము చూపించాను మీకు నేను. వాళ్ళే చెప్తున్నారు చాలా క్రౌడ్. వాళ్ళ హోటల్లోనేమొచ్చి చాలామంది వస్తున్నారు, రూమ్ ఇవ్వలేకపోతున్నారు అంట. ఎందుకంటే రూమ్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి మొత్తము. ఇది కాశీలో రిక్షాలు కూడా నడుస్తూ ఉన్నాయి చూడండి. ఇంకా రిక్షాలు చూసి చాలా రోజులైంది, కానీ ఇదిగో కాశీలో మాత్రం రిక్షాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం టిఫిన్ చేసుకుని మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. కాశీలే తెలుగు ఇడ్లీ. ఇడ్లీ కితనా భయ్యా? 50కి 4, 50 రూపాయలకి 4 ఇడ్లీ. గాయస్ ప్రెసెంట్ కాశీ సిచ్యువేషన్ మీరే చూడండి, ఎంత క్రౌడ్ ఉన్నదో ఇక్కడ. ఇక్కడ పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది విశ్వనాథ్ టెంపుల్కి లైను. 10 కిలోమీటర్ నుంచి అయితే ఈ లైన్ ఉన్నది. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కాశీ విశ్వనాథుని ఫస్ట్ గేట్. ఇది ఈ నుంచే లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. కాకపోతే నేను మాత్రం ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాలి. మీరు ఎవరైనా కాశీ వచ్చాక ఫస్ట్ అయితే మీరు కాలభైరవ దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు కాశీలో తిరగాలి అంటే కాలభైరవ పర్మిషన్ అయితే కావాలి. ఆ కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతే వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే కాలభైరవ పర్మిషన్ లేకుండా మనం కాశీలో తిరగలేము. అందుకే నేను ఫస్ట్ అయితే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నా. కాలభైరవ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వారాహి మాత టెంపుల్, తర్వాత కాశీ విశ్వనాథుని టెంపుల్, మృత్యుంజయ టెంపుల్ అండ్ 18 మహాశక్తి పీఠాల్లో ఒకటైన వరలక్ష్మి మాత టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. వీటన్నిటిని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ బొట్టు పెడుతున్నారు, బొట్టు అయితే ఫస్ట్ పెట్టుకుందాం. హర హర మహాదేవ్ శంభో శంకర. బీజేపీ మొత్తం ఉన్నాయి ఈడ. బీజేపీ వాళ్ళు మన తెలుగులు కలిసారు ఈడ. కాలభైరవ టెంపుల్కి దర్శనం చేసుకునే లైన్లోనైతే మన తెలుగులు అయితే ఉన్నారు. వీళ్ళకైతే అడుగుదాం ఇప్పుడు, మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మీరు ఎప్పుడు వచ్చారు కాశీకి? పొద్దుగల 2 గంటల 40 గంటలకు వచ్చి పొద్దున్న 2 గంటలకు వచ్చారు. లైన్ ఎంతసేపు లైన్ లో ఉన్నారు? 6 అవర్స్ నుంచి లైన్ లో ఉన్నారు మన వాళ్ళు. మంచిర్యాల అంట, తెలంగాణ నుంచి వీళ్ళు. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ మాత్రం బాగా ఘోరంగా ఉంటుంది. బాగా ఘోరంగా ఉంది. తినాలో ఏది తినాలి, పోయి అక్కడ వండుకొని తినాలి. వండుకొని తినాలంటారు. ఎంతమంది వచ్చారు మీరు? 5గురు. ఓకే. హర మహాదేవ్. గైస్ మీరు ఎక్కడైనా చూసారా ప్రతి ఒక్క ఇంటి దగ్గర టెంపుల్ ఉండడం? కానీ ఇక్కడ చూడండి, మీరు ఎక్కడ కూడా నేను ఇట్లా చూడలేదు. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఇలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అది కూడా మళ్ళీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో దానికి పోలినట్టే సేమ్ అలానే ప్రతి ఇంటి దగ్గర అయితే వీళ్ళు టెంపుల్స్ని అయితే కట్టుకొని ఉన్నారు. అయ్యా లైన్లోనేమొచ్చి ఇప్పటికే ఆల్రెడీ 4 అవర్స్ అయిపోయింది. గాయస్ ఇక్కడ చూడండి, ఆ కుండలోనేమొచ్చి స్నేక్ ఉన్నది. హర్ మహాదేవ్. గాయస్ ఇంకొకటి ఏంటంటే కాశీలో మీకు ర్యాండంగా మీకు ప్రతి ఒక్క ఇల్లు గోడల మీద అండ్ షాపులు గోడల మీద మీకు ఇలా మంచిగా ఆర్ట్ ఉంటుంది చూడండి. మన పురాతన టెంపుల్స్ అంటే కవులు ఉంటారు, దేవుళ్ళ ఫొటోసు చాలా అయితే ఇలా ఆర్ట్ చేసి ఉంటారు. ఎక్సలెంట్ ఆర్ట్, అసలు సూపర్గా అయితే అనిపించింది. అండ్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళే తోవలో ఇలాంటి షాపింగ్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. రుద్రాక్షలు అన్నీ ఒరిజినల్ అంట. అండ్ ఇక్కడ చూడండి లార్డ్ శివ ఆదియోగి ఫోటో. ఫైనల్గా కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. లోపల వీడియో తీయకూడదంట. ఇదిగో ఇదే టెంపుల్. గైస్ ఫైనల్గా అయితే కాలభైరవ టెంపుల్ని అయితే విజిట్ చేశాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసా. చాలా ఇరుకిరుకు గల్లీలు అయితే మొత్తము. చాలా ఓల్డ్ సిటీ కదా. సందుల నుంచి నడుచుకుంటూ అలా పోతూ ఉండాలి. కాలభైరవ టెంపుల్ నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత దాని ఆపోజిట్ గల్లీలోనే మనం స్ట్రైట్గా వెళ్తే ఇదిగో మృత్యుంజయ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇదిగో ఈ శివలింగం అయితే ఉన్నది. ఇది ఒకటే కాదు, ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ మృత్యుంజయ ఆలయం దగ్గర చాలా స్పెషల్ అయితే ఉంది. అదేంటంటే ఇదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక బావి.
ఈ నుయ్యలోన వాటర్ అయితే ఉంది. ఆ వాటర్ తాగితే మన చర్మ వ్యాధులు కానీ మన ఒంట్లో ఉండే రోగాలు అన్నీ పోతాయంట. అది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పారు, ఇక్కడున్న వీళ్ళు సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఎలా వస్తున్నాయి ఏంది అని కూడా సైన్స్ కూడా వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా కనుగోలేకున్నారు. ఈ వాటర్లో ఎంత ఔషధాలు ఉన్నాయో కూడా సైన్స్ కూడా చాలా ఇప్పుడు కూడా టెస్టింగ్ చేస్తూనే ఉన్నారంట. వీళ్ళు చెప్తున్న అది అడిగితే వీళ్ళు చెప్పారు. మనం ఇలాంటివన్నీ నమ్మాలి, ఎందుకంటే ఇది ఒకటే కాదు, మన ఇండియాలో చాలా ఉన్నాయి. సైన్స్కి కూడా అంతు చిక్కని కొన్ని ప్రశ్నలు అయితే మిగిలిపోయి ఉన్నాయి. అవి ఓన్లీ మన హిందూ ధర్మము, హిందూ గాడ్స్, మన అప్పట్లో పురాణ టైంలో కొన్ని ఇలాంటి ఔషధాలు, ఇలాంటి ప్లేసెస్, టెంపుల్స్, వీటన్నిటికీ మన ఇప్పుడు ఉన్న ఈ ఆధునికంలో ఉన్న టెక్నాలజీ, సైన్సు ఇవేవి కూడా కనుగొనలేకపోయావి. ఇదిగో ఇదేని మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే నుయ్య. ఈ బావిలో నుంచి ఆ వాటర్ తీస్తున్నారు కదా, ఆ వాటర్ని ఏమొచ్చి పబ్లిక్ అయితే ఇస్తున్నారు. చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికైతే ఆ వాటర్ తాగేసి కొంచెం మన బాడీలో శరీరము, ఆ తర్వాత చర్మ వ్యాధులు, ఈ వాటర్ చూడండి అదిగో అందులోపల ఏమొచ్చి చిన్న తాబేలు ఉన్నది. మన చర్మ వ్యాధులు కానీ ఇంకా పొట్టలో ఉండే ఏమైనా ప్రాబ్లం ఉంటే మొత్తము క్లియర్ అవుతాయంట. అదొక నమ్మకము ఇక్కడున్న ప్రజలందరికీ. ఇదిగో చూడండి, మీరే చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వాటర్ తాగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒకటి మీది ఆ టెంపుల్ ముందు ఇదిగో ఇది ఒకటి ఉంది కదా రౌండ్గా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లోనే ఏంటంటే 40 రోజులు చర్మ వ్యాధులు ఉండేవాళ్ళు ప్రతిరోజు స్నానం చేస్తే మొత్తం తగ్గిపోతుందంట చర్మ వ్యాధులు మొత్తము. ఇక్కడున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వెళ్తాము. కాలభైరవ టెంపుల్ నుంచి అలా కొంచెం ముందుకు వచ్చేయాలి. అలాగా ఈ 2 టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అలాగా బయటకు వచ్చినాక చెరుకు రసం తాగుతున్నా. ఇక్కడేమొచ్చి మన తెలుగు వాళ్ళు అయితే కలిశారు. అందరు మనలేని మన తెలుగు వాళ్ళు, వీళ్ళు అనంతపురం వీళ్ళది. చెప్పండి అన్న, అనంతపురం నుంచి మొత్తం వీళ్ళు కార్లో వచ్చారు. వీళ్ళు కాశీ కాలభైరవ పర్మిషన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కాలభైరవుడు ఏమొచ్చి పర్మిషన్ తీసుకొని అక్కడ దర్శనం చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ కాశీ విశ్వనాథ్ దర్శనంకి అయితే వెళ్తున్నా. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది కూడా మొత్తం లైనేని, లైన్ ఇదంతా లైనే. మొత్తం మధ్యలో దూరడానికి వెళ్తున్నాను. మేమందరం మధ్యలో దూరడానికి వెళ్తున్నాం. నాతో పాటు వీళ్ళు కూడా వస్తున్నారు. దొంగలందరూ దొరికిపోతారు. చూడండి అసలు ఆ పెద్దవాళ్ళు ఎంతమంది, అసలు లైను, ఈ లైన్ ఏమొచ్చి 5 కిలోమీటర్ వరకు అయితే ఉన్నది. ఎండలోనే ఉన్నారు, ఫుల్గా ఎండ ఉన్నది. ఎండలోనే అలాగా ఉన్నారు. అసలుగా ఏమి అంటే వ్యవస్థ కూడా ఏం చేయలేదు అసలు. గాయస్ ఇక్కడ చూడండి, ఈ సిటీ, ఈ బిల్డింగ్స్ ఎంత ఓల్డ్గా ఉన్నాయో అంటే చాలా పురాతన కాలము టైము బిల్డింగ్స్ ఇవన్నీ. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కాశీ విశ్వనాథుని ద్వారం. అది ఫస్ట్ గేటు, కానీ చాలా లైన్ ఉండడం బట్టి అయితే మేము ఈ గేట్ నుంచి వెళ్ళట్లేదు. కాశీ పరిస్థితి, కాశీ చూడండి మీరు, ఇది కాశీ గేట్ దగ్గర ఉన్నామా. గాయస్ ఇక్కడ ఈయన కనిపిస్తున్నాడు కదా, ఈయనేమొచ్చి ఇక్కడ లోకలు, వీళ్ళది షాప్ ఉన్నది. ఇదిగో ఇవి మొత్తం షాపు. ఈయనేమొచ్చి మాకేమన్నాడు అంటే, నేను మీకు ఈ 5 కిలోమీటర్ లైన్ మొత్తం లేకుండా డైరెక్ట్ గేట్ లోపలికైతే, కాశీ విశ్వనాథ్ గేట్ లోపలికైతే ఎంట్రీ చేస్తాను. దానికి ఏమొచ్చి ఫీజు 2000 అంట. లోపలికి తీసుకుపోవడానికి ఫీజు 2000 అంట. నాకు అవసరం లేదురా బాబు అనుకొని అయితే నేనైతే ఇదిగో ఫస్ట్ గేటు, నేను ఫస్ట్ గేట్ నుంచి ఏమొచ్చి బ్యాక్ సైడ్ 4th గేట్కి అయితే వచ్చేసాను. ఘాట్స్ సైడ్ అయితే వచ్చేసాను. ఇటు సైడ్ నుంచి వెళ్దాం అనుకోని. ఇక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. గంగా నది ఒడ్డున ఇలా అఘోరీలు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అవి आपका सिचुएशन कैसा है?
सिचुएशन ये है कि घर से घाट पे आ नहीं पा रहे हैं, घर से घाट पे आने के लिए रास्ता तक नहीं मिल रहा, पैदल आना पड़ा 2-2 घंटे तक। 2 घंटा पहले, इसका पहले कैसा था? इससे पहले कोई नहीं, जब उठे गाड़ी लेकर सीधे घाट पे एंट्री। खाली अभी तो बिजनेस अच्छा से चल रहा है। नहीं आप जा रहे नाव पे नहीं जा रहे हैं तो कैसे चले? मैं तो चलेंगे, आप ही का साथ ही चलेंगे। हाँ, और बिजनेस तो सभी आ रहा है ना, सब लोग जा रही है ना। नहीं पैसेंजर इधर नहीं उतर है। हाँ पैसेंजर बाकी घाट पे इधर 80 से हाँ जो आपका ये कॉरिडोर से लेकर के आपका दशाश्वमेध घाट तक पैसेंजर को गुमराह किया जा रहा है, उतरने से रोका जा रहा है। आपका घर के इधर से घर को जाने के लिए 2 घंटा लगेगा, पूरा घुमा के। गाड़ी उड़ी नहीं चल रहा है, खाली पैदल पैदल। हाँ ओनली पैदल। हर हर महादेव। बनारस के हर गली में लोग भरे हुए हैं। हाँ पहले था गली से निकल जाओ, गली में जगह नहीं है। ఓకే ఠీకే గైస్, చూశారు కదా. ఇప్పుడు ఒక అతను అయితే మనకు చెప్పాడు వాళ్ళ సిచ్యువేషన్ చాలా ఖరాబుగా అయితే ఉన్నది. ఎందుకంటే ఇంటి నుంచి రావడానికే 2 అవర్స్ పడుతుంది. అండ్ ఇక్కడ గైస్ చూడండి, ఫారినర్స్ కూడా ఇక్కడోటికి వచ్చున్నారు. జస్ట్ హౌస్, డాల్ఫిన్ అంట, రెస్టారెంట్ అంట. ఆర్ట్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆర్ట్స్. గాయస్ ఇది వారణాసిలో గంగా నది. ఇక్కడ చూడండి మొత్తం బోట్ రైడ్స్ ఉన్నాయి. బోట్ రైడ్స్ 100-200. దీని ఆపోజిట్ టెంపుల్. లైన్ చూసారు కదా ఆల్రెడీ, మొత్తం 6 కిలోమీటర్స్ ఉందంట లైన్. దిస్ ఇస్ విఐపి దర్శనం. గాయస్ నేను ఇప్పుడు ఈ టెంపుల్ గేట్ లోపల వరకు అయితే ఎట్లా వచ్చేసానో తెలుసా? వితిన్ 5 మినిట్స్లో వచ్చేసాను. అది ఎట్లా అంటే, ఇదిగో పోలీస్ సెక్యూరిటీతో వస్తున్నారు కదా ఆయన ఏమొచ్చి ఈ టెంపుల్కి అధ్యక్షుడు. ఆయన మన తెలుగు తమిళ సంఘం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికైతే దర్శనం చేయించడానికైతే తీసుకొస్తున్నారు. వాళ్ళతో పాటు నేనేమొచ్చి మిక్స్ అయిపోయాను. నా దగ్గర ఇన్స్టా 360 ఉన్నది కదా, అదేమొచ్చి ఫ్రెష్ అనుకున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు అలా ఫ్లోలో నేను కూడా లోపలికి వచ్చేసాను. హర మహాదేవ్, తప్పుగా అనుకోకండి, లైన్లో మధ్యలో దూరానని. అలా ఫ్లోలో అయిపోయింది అది, నేను కూడా అనుకోలేదు అసలు. నేను యాక్చువల్గా అయితే నైట్కి దర్శనంకి వెళ్దాము, నైట్కి కొంచెం క్రౌడ్ తగ్గుతుంది కదా అనుకున్నాను. కానీ ఆ లార్డ్ శివ మాత్రం ఇలా దారి చూపించాడు, అందుకే వచ్చేసాను. ఇంకా గాయ్స్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాను. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము ఈ కాశీ విశ్వేశ్వర స్వామిది. చాలా శక్తివంతమైన జ్యోతిర్లింగం ఇది. చాలా మంది అనుకుంటారు ఇక్కడికి రావాలనుకొని, కాకపోతే కుదరదు. ఆ శివుని ఆజ్ఞలు ఉండాలి. ఆ శివుని ఆజ్ఞలు ఉంటేనే ఇక్కడికి వచ్చి మనము దర్శించుకోగలము. అలాంటిది నేను మరికొద్ది క్షణాల్లో ఆ శివయ్యనైతే దర్శనం చేసుకోబోతున్నాను. అందుకే చాలా ఎక్సైట్మెంట్గా అయితే నాకున్నది. కాశీ విశ్వనాథ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకున్నాను. 7 అవర్స్ లైన్లో ఉన్నాము. 7 అవర్స్ కష్టం తర్వాత ఏమొచ్చి ఇప్పుడు ఫైనల్లీ కాశీ విశ్వనాథ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ లోపలికి మొబైల్ ఎలవ లేదు. మెయిన్ టెంపుల్ ఏమొచ్చి అదిగో అక్కడ ఉన్నది, గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదేని. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని నా జన్మ ధన్యమైతే చేసుకున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు, కాకపోతే రాలేకపోతున్నారు. నేనైతే వచ్చి దర్శనం చేసుకున్నాను. 12 జ్యోతిర్లింగాల్లో చాలా శక్తివంతమైన జ్యోతిర్లింగం ఇది. ఇక్కడికి వచ్చి అయితే నేను దర్శనం చేసుకున్నాను. చాలా అంతే, ఎట్లా అంటే లోపల దర్శనం చేసుకునేటప్పుడు గూస్ బంప్స్లా వచ్చినాయి, అంతగా ఉన్నది శివలింగాన్ని దర్శనం చేసుకుంటుంటే. టెంపుల్ లోపల ఏమొచ్చి ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా, ఇదంతా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. గాయస్ ఇది విఆర్ మొత్తము. దీంట్లో దగ్గరగా మనము దీని తలగా ప్రత్యేకత మొత్తం చూడొచ్చు. అండ్ ఆ పక్కనే అన్నపూర్ణాదేవి మందిర్ కూడా ఉన్నది, అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ శివుడికి అన్నం పెట్టేదంట అన్నపూర్ణాదేవి. ఆ పక్కనే మనము భోజనశాల కూడా ఉన్నది, ఫ్రీగా అయితే అక్కడ మనం భోజనం కూడా చేయొచ్చు. అన్నపూర్ణాదేవి భోజనశాల అది. అండ్ ఇక్కడ కాశీ గ్రామదేవత అయిన వారాహిమాత ఆలయం అయితే ఇక్కడే ఉంటుంది, దాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఈ వారాహిమాత కాశీ మొత్తానికి కాపాడుతూ ఉంటుందంట నైట్ టైంలో. ఈ గ్రామదేవతను అయితే డైరెక్ట్గా ఎవరు చూడలేరు. ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఓన్లీ మార్నింగ్ టైంలోనే వెళ్ళి దర్శించుకోవాలి. అది కూడా ఒక
3 hours అంట అంతేని. తర్వాత 18 శక్తి పీఠాల్లో ఒకటైన విశాలాక్షి మాత టెంపుల్ అయితే ఇక్కడే ఉన్నది. ఇది చాలామంది వరకు అయితే తెలియదు. ఇది పక్కనే ఉంటుంది, కాశీ విశ్వేశ్వర స్వామి పక్కనే ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకోండి. మధురై మీనాక్షి, కాంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారని మనం చాలాసార్లు వింటాం. అదే ఈ టెంపుల్. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ కూడా వెళ్ళండి. అక్కడ నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఇది ఘాట్స్, గంగా నది పక్కన ఘాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి. నేను ఈ ఘాట్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు వివరంగా వివరిస్తాను. మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి. ఇంకా కొత్తగా 2 ఘాట్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి, చిన్న బోట్లు ఉన్నాయి. వీటన్నిటిని ఎంత కాస్ట్, ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి చెప్తారు, ఈ ఎండ్ ఘాట్స్ ఏమేం ఘాట్స్లో ఏమేం స్పెషల్ అవన్నీ నేను ఆ వీడియోలో చెప్తాను. విశ్వనాథ టెంపుల్ గేటు బ్యాక్ సైడ్ గేటు పక్కన ఇదిగో మణికర్ణిక ఘాట్ అయితే ఉన్నది. మణికర్ణిక ఘాట్ అంటే మీకు తెలుసు కదా, నిత్యము ఇక్కడోట శవాలు కాలుస్తూనే ఉంటారు, బాడీని వస్తూనే ఉంటుంటాయి. ఇక్కడ చూడండి మొత్తం మీకు ఎలా పురాతన బిల్డింగ్, అసలు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల బిల్డింగ్స్ కట్టెలు మొత్తం ఎలా వేస్తున్నారంటే మీరే చూడండి. మొత్తము తప్పి కొట్టున్నారు కట్టెలు మొత్తము. ఎందుకంటే కంటిన్యూస్గా ఇక్కడ శవాలు కాలుస్తూ ఉంటుంటారు కదా, వాటి కోసం కావాలిగా. అందుకనే వీళ్ళైతే వీటిని అమ్ముతూ ఉంటుంటారు. కేజీల లెక్క ఇక్కడ కట్టెలను అయితే అమ్ముతుంటారు. ఎంతమంది జనాలు మీరే చూడండి. ఈ జనాలు మొత్తము వీడియోస్ తీస్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రము చాలా కొంచెం భయంగా అనిపిస్తుంది. శవాలు కాలుతూ ఉన్నాయి కదా, వాళ్ళు శవాన్ని డైరెక్ట్గా చూస్తున్నాము, శవాన్ని ఇలా పొడి. నేను వీటి కోసము నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో ఘాట్స్ కోసము, గంగా నది కోసము, బోట్ రైడ్ కోసము మొత్తం మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు మీరు వచ్చారు అంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారనే అర్థమే. నా నెక్స్ట్ వీడియోలో ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర ఏం జరిగిందో అవంతా చూపిస్తా. అండ్ ఇక్కడ గంగా హారతి ఇవన్నీ కూడా నైట్లో ఎట్లా ఉంటుంది అని కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.